ఈ మంత్లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఎస్పెషల్లీ టిక్ టాక్ అండ్ ట్విట్టర్ లాంటి పాపులర్ సోషల్ మీడియాలో అయితే కొన్ని లక్షల మంది ఈ వీడియోని చూసి షాక్ అయ్యారు కూడా. డీటెయిల్స్ లోకి వెళ్తే న్యూయార్క్ లో ఉన్న జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర చాలా మంది పీపుల్ వాళ్ళ డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి వచ్చారు. ఎయిర్పోర్ట్ అంతా కూడా పాసింజర్స్ తో చాలా హడావిడిగా ఉంది. ఒకవైపు పాసింజర్స్ మాటలు, ఇంకోవైపు ఫ్లైట్ కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అండ్ మరోవైపు లగేజ్ ట్రోలింగ్ సౌండ్స్ తో ఎయిర్పోర్ట్ అంతా చాలా బిజీగా ఉంది. ఏ ఎయిర్పోర్ట్లైనా సహజంగా జరిగేది ఇదే. అప్పటి వరకు అక్కడ ఎలాంటి అన్యూజువల్ థింగ్స్ అయితే జరగల. కానీ ఎప్పుడైతే ఒక ఉమెన్ గుర్కాలని డ్రెస్ వేసుకుని ఎయిర్పోర్ట్లకి ఎంటర్ అయిందో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆమె చూడడానికి చాలా డీసెంట్గా, కామ్గా అండ్ చాలా కాన్ఫిడెంట్గా కనబడుతుంది. అండ్ తన ఒక హ్యాండ్తో లగేజ్తో, ఇంకో హ్యాండ్తో పాస్పోర్ట్ని పట్టుకుని చెకింగ్ కోసం ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళినప్పుడు ఆ కౌంటర్ సంబంధించిన ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఆమె పాస్పోర్ట్లో ఒక అన్యూజువల్ థింగ్ని నోటీస్ చేశారు. వెంటనే వాళ్ళు ఇంకొంతమంది ఆఫీసర్స్కి ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వెంటనే వచ్చి ఆమె పాస్పోర్ట్ని ఓపెన్ చేసి చూస్తే ఆమె అసలు వరల్డ్ మ్యాప్లో ఎగ్జిస్ట్ అవ్వని ఒక కంట్రీ నుంచి వచ్చిందని వాళ్ళకి అర్థమైంది. ఆమె చూసి ఫస్ట్లో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ రాలా. బట్ ఎప్పుడైతే పాస్పోర్ట్ వెరిఫికేషన్లో ఎవరికి తెలియని టొరెన్జా అనే కంట్రీ నుంచి వచ్చిందని వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళు నిజంగా షాక్ అయ్యారు కూడా. అసలు ఇలాంటి కంట్రీ వరల్డ్ మ్యాప్లో లేదు. అలాంటిది ఆమె టొరెన్జా అనే కంట్రీ నుంచి ఎలా వచ్చిందని ఆఫీసర్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ని వాచ్ చేస్తూ ఎవ్రీ టైం సపోర్ట్ చేస్తూ మన ఛానల్ ఇక్కడ వరకు తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మన ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వీడియోస్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేస్తే మాకు ఇలాంటి న్యూస్ కంటెంట్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీరు చేస్తారని కూడా నమ్ముతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఆఫీసర్ నిజంగానే మనకు తెలియకుండా ఇలాంటి ఒక కంట్రీ ఉందా లేదని చెక్ చేయడానికి కంప్యూటర్లో సెర్చ్ చేశాడు. బట్ షాకింగ్లీ ఆ కంట్రీ అసలు ఎక్కడా కూడా లేదు. నా పాస్పోర్ట్ చూసి అందరూ ఏదేదో అనుకుంటున్నారని ఆమె కళ్ళలో కొంచెం కూడా భయం కనిపించలా. ఆఫీసర్స్ ఆమెని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ టొరెన్జా అనే కంట్రీ ఎక్కడుందని అడిగినప్పుడు ఆమె చాలా పొలైట్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది. టొరెన్జా అనేది ఒక స్మాల్ కంట్రీ, అది కాకసస్ అనే రీజన్లో లొకేట్ అయి ఉంది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే యూరోప్ అండ్ ఏషియా మధ్యలో లొకేట్ అయి ఉందని చెప్పింది. అంతేకాదు ఆ ప్లేస్ చూడడానికి ఎలా ఉంటుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ ప్లేస్ అంతా పెద్ద పెద్ద మౌంటైన్స్తో, రివర్స్తో ఇంక్లూడ్ అయి ఉంటుందని అండ్ ఆ ప్లేస్కి ఒక క్యాపిటల్ సిటీ కూడా ఉందని చెప్తుంది. ఆమె చెప్తున్న మాటలు వింటుంటే ఒక్కో ఆఫీసర్స్కి ఒక్కో నరం తెగిపోతుంది. అసలు ఈ కంట్రీయే లేదు, అలాంటిది ఆమె ఆ కంట్రీ నుంచి వచ్చానని, ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదు. ఎయిర్పోర్ట్లో అందరి ముందు ఇష్యూ రన్ అవుతుంది కాబట్టి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆమె మాటలు విని షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే ఈమె పెద్ద పిచ్చిదిలాగా ఉందని నవ్వారు కూడా. మీకు తెలుసు కదా, ఎక్కడైనా ఏదైనా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంటే వెంటనే దాన్ని ఫొటోస్లో లేదా వీడియోస్లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడ జరిగిన ప్రతి సీన్ని కొంతమంది పర్సన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా అసలు ఇది నిజమా లేదా కాదా అని కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు కూడా. ఆ వీడియో చూసిన వారు కానీ లేదా ఆమె దగ్గర నుంచి చూస్తున్నవారు కానీ ఆమెలో ఎలాంటి వీడియో బిహేవియర్ అయితే అబ్జర్వ్ చేయలే. ఎందుకంటే ఆమె నేను నిజంగానే టొరెన్జా కంట్రీ నుంచి వచ్చానని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అండ్ ఎవరు అడిగినా కానీ అంతే కాన్ఫిడెంట్గా ఆన్సర్ కూడా ఇస్తుంది. అందుకే ఆ వీడియో చూసిన అందరికీ కూడా చాలా స్ట్రేంజ్గా అనిపించింది. అసలు వరల్డ్ మ్యాప్లోనే లేని కంట్రీ నుంచి నేను వచ్చానని ఆమె ఎంత ధైర్యంగా ఎలా చెప్తున్నారో జనాలకు కూడా అర్థం కావట్లా. మెల్లగా ఈ వీడియో మేజర్ సోషల్ మీడియా అకౌంట్స్లో అప్లోడ్ అయ్యి చాలా వైరల్గా మారింది. ఫస్ట్ ఈ వీడియో టిక్ టాక్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా స్ప్రెడ్ అవడంతో చాలా తక్కువ రోజుల్లోనే లక్షల మంది ఈ వీడియోని కూడా చూశారు. ఈ ప్రపంచంలో ఎన్ని జరుగుతున్నా అందరి అటెన్షన్ ఓన్లీ ఈ ఒక్క ఇన్సిడెంట్ మీదే ఉంది. ఈ వీడియో చూసిన కొంతమంది ఆమె ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చిందని, సో ప్యారలల్ యూనివర్స్ ఉంది అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఆమె ఫ్యూచర్ నుంచి లేదా పాస్ట్ నుంచి కూడా కానీ టైం ట్రావెల్ చేసి ఉంటుందని వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో తీరుని చెప్తున్నారు. కానీ అసలు నిజం ఏమిటనేది ఎవరికి క్లారిటీ రావట్లేదు. అండ్ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, అది కూడా చెప్తాను. 1954లో జపాన్లోని టోక్యోలో హెనెడా ఎయిర్పోర్ట్లో జరిగింది. ఆ రోజు ఒక పర్సన్ యూరోప్ నుంచి ఫ్లైట్లో ట్రావెల్ చేసి జపాన్ క్యాపిటల్ అయిన టోక్యోలో ల్యాండ్ అయ్యారు. అతను చూడడానికి చాలా డీసెంట్గా ఒక ఎక్స్పెక్టెడ్ సిటిజన్ లాగా మంచి డ్రెస్ వేసుకుని పాస్పోర్ట్ చెకింగ్ కోసం ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. అతను పాస్పోర్ట్ చెక్ చేయగానే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి ఒక స్ట్రేంజ్ ఇన్ఫర్మేషన్ నోటీస్ చేశారు వాళ్ళు కూడా. అప్పుడు అందులో అతను టాడ్ అనే కంట్రీ నుంచి వచ్చాడని మెన్షన్ చేసింది. బట్ వరల్డ్ మ్యాప్లో చెక్ చేస్తే అసలు ఆ నేమ్లో ఏ కంట్రీ కూడా లేదు. అప్పుడు ఆఫీసర్స్కి మీరు టాడ్ అనే కంట్రీ నుంచి వచ్చారా అని అడిగారు. అవును సార్ అని రిప్లై ఇచ్చాడు. కానీ వరల్డ్ మ్యాప్లో టాడ్ అనే కంట్రీ లేనే లేదు. అలాంటప్పుడు అసలు మీరు ఎలా ఎక్కడి నుంచి వచ్చారని క్వశ్చన్ చేశారు. ఆఫీసర్ చెప్పిన మాటలు వినగానే అతను కూడా చాలా షాక్ అయ్యాడు. లేదు సార్, టాడ్ అనే కంట్రీ నిజంగానే ఉంది, దాని లొకేషన్ ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ మధ్యలో ఉందని చెప్పాడు. బట్ అతన్ని చూస్తుంటే ఆఫీసర్స్కి ఏమాత్రం ఎలాంటి డౌట్ రాలా. ఎందుకంటే అతను చెప్పే మాటల్లో కానీ చూసే చూపులో కానీ ఎలాంటి భయం కనిపించలేదు. అతను మాత్రం నేను ఆ కంట్రీ నుంచి వచ్చానని చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పాస్పోర్ట్ కూడా చూడడానికి చాలా రియల్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాస్పోర్ట్లో డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన అఫీషియల్ స్టాంప్స్ అయితే ఉన్నాయి అండ్ మెయిన్గా జపాన్ కంట్రీ స్టాంప్ కూడా ఉంది. అప్పుడు ఆఫీసర్ అతన్ని మీరు జపాన్ కంట్రీకి వెళ్ళారు కదా, మరి మీకు జపాన్ లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చా అని అడిగారు. నాకు జపానే కాదు వేరే లాంగ్వేజ్ కూడా వచ్చని కూడా చెప్పాడు. అండ్ బిజినెస్ మీటింగ్ పర్పస్ మీదే నేను జపాన్ విజిట్ చేస్తూ ఉంటాను కూడా చెప్పాడు. ఆఫీసర్స్ కూడా అతను చెప్తుంది చాలా రియల్గా అనిపించిన అతను పాస్పోర్ట్లో మెన్షన్ చేస్తున్న టాడ్ అనే కంట్రీనే చాలా మిస్టీరియస్గా ఉంది. ఎందుకంటే అసలు అలాంటి కంట్రీనే లేనే లేదు. ఈ పర్సన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే వరకు అతను ఒక ప్లేస్లో ఉంచాలని డిసైడ్ అయ్యారు.
దానికోసం అతను ఒక హోటల్‌లో చేయడానికి పెట్టారు. అండ్ అతనితో పాటు ఒక గార్డ్‌ని కూడా అబ్జర్వ్ చేయడానికి అపాయింట్ చేశారు. అలా ఆ రోజైతే గడిచిపోయింది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్లి చూస్తే అతను ఆ హోటల్ రూమ్‌లో ఎక్కడా కనిపించలేదు. అతను ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి రూమ్‌ని ఆల్రెడీ బయట నుంచి కూడా లాక్ చేశారు. అసలు ఎస్కేప్ అవ్వడానికి 1% కూడా ఛాన్స్ లేదు. అండ్ ఆ పర్సన్ అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా ఒక్కసారిగా కనపడకుండా పోయాయి. అతనికి సంబంధించిన ఏ వస్తువు కూడా ఆఫీసర్స్ ఐడెంటిఫై చేయలేకపోయారు. అసలు ఇలా ఎలా మాయమయ్యాడో ఆఫీసర్స్ కూడా ఎలాంటి క్లూ అయితే దొరకలా. అప్పటి నుంచి ఈ రోజు వరకు అతను మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. అతను ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చాడని కొంతమంది, డిఫరెంట్ టైం నుంచి వచ్చాడని ఇంకొంతమంది అయితే బిలీవ్ చేశారు. అప్పుడు ఎలా అయితే ఈ ఇన్సిడెంట్ వైరల్ అయిందో సేమ్ ఇప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంటే రిపీట్ అవ్వడంతో వీళ్ళిద్దరు కూడా నాన్ ఎగ్జిస్ట్ కంట్రీస్ నుంచి వచ్చారని అందరూ బిలీవ్ చేశారు. కానీ అప్పుడంటే ఏదో చెప్పారు కదా నమ్మేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పట్లో పెద్దగా టెక్నాలజీ లేదు. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునేంత మైండ్ సెట్ కూడా అప్పట్లో లేదు. కానీ ఈ రోజు మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఏది నిజం అండ్ ఏది అబద్ధం అని క్లియర్గా తెలుసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఏ వీడియో అయితే వైరల్ అయ్యిందో ఈ వీడియోను కొంతమంది ఎక్స్పర్ట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేశారు. ఆ వీడియోలో ఒక అమ్మాయి ఫేస్, పాస్పోర్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ని జూమ్ చేసి మరి పిన్ పాయింట్గా చెక్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే బయటపడింది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆ వీడియోలో కనిపిస్తున్న పాస్పోర్ట్లోని వర్డ్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ వర్డ్స్ ఏవి కూడా రియల్ లాంగ్వేజ్తో మ్యాచ్ కాలేదని తెలుసుకున్నారు. ఆ లెటర్స్ అన్ని కూడా ఇంగ్లీష్, రష్యన్ అండ్ జార్జియన్ లెటర్స్తో మిక్స్ అయి ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఏ అఫీషియల్ పాస్పోర్ట్లో కూడా ఇలాంటి వర్డ్స్ ఉండడం ఇంపాసిబుల్ కాబట్టి ఆ పాస్పోర్ట్ అనేది కంప్లీట్గా ఫేక్ అని అర్థమైంది. ఇంకొంతమంది చిన్న చిన్న విజువల్ గ్లిచెస్ని పాయింట్అవుట్ చేశారు. లైక్ ఆ ఉమెన్ ఫేస్ అనేది క్లియర్గా హ్యూమన్ ఫేస్ లా కాకుండా ఆమె ఫేస్ పైన లైట్ అనేది ఫ్లిక్కరింగ్ అవ్వడం, చూడడానికి ఆమె ఫేస్ చాలా అన్యాచురల్గా కనబడుతుంది. ఈవెన్ తన ఐస్ కూడా రియలిస్టిక్గా లేవు, చాలా వింతగా అటు ఇటు మూవ్ అవుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఆ మనిషి చూడడానికి ఈ మధ్యన ఎలా అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి ఫేక్ హ్యూమన్స్ని క్రియేట్ చేస్తున్నారో సేమ్ అలానే ఉంది. కొంతమంది ఏఐ రీసెర్చర్స్ దీనిపై డీప్ స్టడీ చేసినప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్, అందులో ఉన్న ఆ ఉమెన్ అండ్ ఆ పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఏఐ వీడియో టూల్స్ని యూస్ చేసి ఎవరో కావాలని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలుసుకున్నారు. ఈ వీడియో ఇంత రియలిస్టిక్గా రావడానికి మెయిన్ రీజన్ డీప్ ఫేక్ జనరేటర్స్ అండ్ ఏఐ రెండరింగ్ సాఫ్ట్వేర్స్. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ఫేక్ అనేది రియల్ కాదని ప్రూవ్ చేశారు. దీని తర్వాత కొంతమంది ఆన్లైన్ ఇన్వెస్టిగేటర్స్ ఈ వీడియోని ఏఐ అకౌంట్స్ నుంచి పోస్ట్ అయ్యిందో కనుక్కోవడానికి సెర్చ్ చేసినప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేసిన అకౌంట్స్ అన్ని కూడా ఏఐ ఎక్స్పెరిమెంట్ పేజెస్కి కనెక్ట్ అయి ఉన్నాయని తేలింది. ఈ ఏఐ ఎక్స్పెరిమెంట్ పేజెస్ అంటే ఇక్కడ చాలా మంది క్రియేటర్స్ వాళ్ళ కంప్యూటర్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ పేజ్ని యూజ్ చేస్తారు. ఇది మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే కాదు. ఎందుకంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసి చాలా మంది లేని వాటి ఉన్నట్లుగా ఉన్న వాటిని వేరే విధంగా మార్చినట్లు అప్లోడ్ చేసి వైరల్ చేస్తున్నారు. వీటిని కరెక్ట్గా యూజ్ చేసే వారి కంటే బ్యాడ్గా యూజ్ చేసే వారే ఎక్కువ మందిగా ఉన్నారు. ఇప్పుడు మనం ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇలాంటి వీడియోస్ మనకు రెగ్యులర్గా కనబడుతూనే ఉంటాయి. సో ఈ ఎవిడెన్సెస్ బట్టి నేను మీకు ఇచ్చే క్లారిటీ ఏమిటంటే ఈ టొరెన్జా అనే కంట్రీ నుంచి వచ్చిన అమ్మాయి అసలు అమ్మాయే కాదు అండ్ ఎలాంటి ప్యారలల్ యూనివర్స్ నుంచి కూడా రాలేదు. అండ్ ఆ కంట్రీ కూడా వరల్డ్ మ్యాప్లో ఎక్కడా కూడా ఇంక్లూడ్ చేసలేదు. కేవలం ఇది ఒక పీస్ ఆఫ్ డిజిటల్ ఆర్ట్ ఆర్ ఏ ఎల్యూషన్ అని మాత్రమే చెప్పొచ్చు మనం. ఈ విషయం తెలియని వారు ఇంకా ఈ వీడియోని రియల్ అని అనుకుంటున్నారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చూసే ప్రతిదీ నిజం కాదు, ముఖ్యంగా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత. ఫైనల్గా మా వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మా ఛానల్ నుంచి పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇట్స్ మీ యువర్ శివ అండ్ సైనింగ్ ఆఫ్ టుడే.